ఇంకో హైలైట్ అవో ఓవర్ వస్తుంది చూడు. రారా గజ్జుక్క ఎట్లయిపోయి జిప్పు జిప్పు పని చేయరా అప్పటి నుంచి జిప్పు ఓపెన్ వచ్చినట్టుంది వీడియో. యాంగిరయ్యా యాం చేస్తున్నా లేపురా లేపురా అంటే తల్లు పెట్టి చూడు. ఏం చేస్తున్నానో ఎంత బక్రా 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 బక్రా. ఈ ముఖం చూడు. అరే ఒకసారి చూపి బాయ్. ఇటు ఒక్కసారి ఇటు సైడ్ ఇచ్చుకో. సైడ్ ఇచ్చుకో బాయ్. ఏముంది ఒకసారి ఏ నీకేం పని ఏంటి నేను ఎక్కడ ఉంటా? రే ఇది నా ఐడియా. వేరే అంటే నీ గుడికని వచ్చింది. మొక్కు మొక్కుతానే టైం ఉంది. నేను తాగట్లేదు నువ్వు మరి కదరా తాగి అట్లా చేసినావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నావు కదరా రే. చెప్పు పట్టుకొస్తా అని చెప్పరా. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం అయితే ఒకటి హైలైట్ చూపిస్తా ఇప్పుడు. అయితే అది మీకు చూడలే ఎప్పుడు ఇట్లా. రమేష్ కూడా వచ్చేసింది. జల్దీరా నువ్వు ఫస్ట్ దిగు. నువ్వు రా, నీకు హైలైట్ చూపిస్తా. నువ్వు రా మరి స్టాండ్ జల్దీరా ఇక చూడు హైలైట్. ఏమైందిరా? ఏమనుకున్నా తాయిగా లేపు చెప్తాడు చూడు నువ్వు. ఏయ్ బాబు లేవు. ఏ బాబు అనుకున్నావు రే ఇడమనుకున్నావు. హైలైట్ ఇప్పుడు చూడు. ఏమైందన్నా? టైం 4:30 అవుతుంది. చూడు ఒకసారి. వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా ఎవరంతా? నీకు ఏమైంది? అనుకున్నా నాకు అర్థమైతలేదు. అందరం ఈయన అనుకున్నాము. ఏంద్రా ఆగనా వీడియో పెట్టినా ఏమైనా చూస్తున్నా అనుకున్నాం కదరా. ఎవరు లేరు. ఆడు ఎంతమంది ఉండే అనుకునేటప్పుడు? గుడి దగ్గర ఏం చేస్తున్నావు? ఎంతమంది ఉండే చెప్పు. 4:30 అవుతుంది. గుడికాడ గిడికాడ వండుకునే హైలైట్ నువ్వు. అందరం పండుకున్నాం ఈయన్నే. మరి అందరూ 10 మంది పండుకున్నాం ఈయన్నే. పొద్దున మేకపోదాం హైలైట్ చేసి నిన్ను అయితే ఇవాళ. మరి అరే పొద్దున మేకపోదామని వండబెట్టిరు. 4:30 5 o'clock. నేను చెప్పాలా? నువ్వు ఒక్కను అనుకున్నావు. 10 నిమిషాల తర్వాత అందరు వెళ్ళిపోయినారు. రేపు రాని మాట్లాడతాం. గుడికి నువ్వే అని చెప్పి గుడి ముందు ఒక్కడిని వండబెడతారు. నేను ఇంటికి ఇప్పుడు వస్తున్నా. ఇంటి దగ్గరికి వెళ్ళి. అంటే నువ్వు కూడా లేవు. ఒక్కరిని వదిలిపెట్టి ఎట్లా పోతారో మరి నాకు అర్థం కాదు. అరే ఫోన్లు ఉన్నాయి రాయడా. ఫోన్లు గీన్లు ఉన్నాయి. ఏం రా అందరు వెళ్ళిపోవడేంద్రా. ఒక్కడు ఉండడా రా. గుడికి నువ్వే కదా. ఒక్కడిని వాడుకోనికి గుడికి నువ్వే కదా. అయితే గుడికాడ వాడుకోవాలా? మరి నువ్వు కూడా లేవలే మధ్యలో. అరే చల్ల గాలికి ఎట్లా పడుతుంది నిద్రడా. నిన్నంతా నిద్ర లేదు ఆల్రెడీ. ఫోన్ చేయాలి అందరికి. అయ్యో అసలు ఇవే చెప్తున్నా కదా. రాత్రి అంతా పిచ్చోన్ చేసేసుడు. ఇదే 10 మంది వండుకున్నాం. 10 మంది 10 మంది లేరు కదా. వాళ్ళు ఎప్పుడు వండుకున్నా ఒరిగినా అంతే. ఎట్లయిపోయి జిప్పు
జిప్ బంద్ చేయరా, అప్పటి నుంచి జిప్ ఓపెన్ వచ్చినట్టుంది వీడియో. ఉన్నాడా 10 మంది నన్ను చెప్పాలా పట్టుకోవడం ఈడు ఒరిగిండు. నేను పోయేటప్పుడు అందరు ఈయనుండే, తర్వాత చూసి ఈడు వచ్చేసరికి జరిపి వండుకున్నా మధ్యలో ఒక్కలేడు. వీడియో లేడాడు ఇప్పుడే వచ్చింది ఇక్కడ చూస్తున్నా ఫోన్ కింద తీసుకుని నీకు ఇంకో హైలైట్ ఇది అయితే ఇంకో హైలైట్ అవో ఓవర్ వస్తుంది చూడు. మీరెందుకు వచ్చిండ్రా పొద్దున పోయి ఈ ముఖం చూడాల్సిన ఇంత పొద్దున ఈయనెందుకు పిలుస్తాను? ఎందుకు వచ్చినారా ఎందుకు వచ్చినావు? మామూలుగా వచ్చాను. అరే ఇంకా తాగిందో దిగలేదురా. మామూలుగా వచ్చింది కదా. మామూలుగా వచ్చాను పండగ నుంచి. ఎందుకు వస్తారా భయ్? నీళ్ళ గుడికని వచ్చాను. గుడి అసలు గుడి పండగ ఇట్లా చాలా మంది ఇంకా గుడి ఓపెన్ కాలేదు. నువ్వు ఇంత జల్ది ఎట్లా వస్తావు గుడి? మన టైం ఎంత అవుతుంది? నా 4:30 ఎందుకు వస్తావు? ఏం దొంగలేసామని వచ్చినావు? ఇట్లా దొరికిందా కెమెరాలు అన్నాడు. ఇప్పుడు ఏమన్నావు? ఏదుంటే అది పట్టుకెళ్దాం, ఏదుంటే అది పట్టుకోవద్దు. నువ్వు దొంగవే కదరా. అరే నా కొడక నా కొడక ఈ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అయినా పొద్దున ఇంతనేంద్రా నాకు అగో కూడీలు కూడా కూర్చున్నాయి. వీడు ఓడదు ఆగిపిస్తాను కానీ వచ్చిండు. నేను విలువలు అన్న, నాకు సంబంధమే లేదు ఇంట్లో. రా అలా నడుగు, ఫోన్ చేయి, లేకపోతే నడుగు పోదాం. ఫోన్ చేయి. పెట్టి నన్ను ఒక్క నోట్లు పోతే అర్రా ఇది అమ్మా. అరే కాదురా, ఇక్కడ ఫోన్లు పెట్టుకొని వండుకున్నా నేను. సాయంత్రము నిజం చెప్తున్నా 9 గంటల నుంచి అన్నారు మేక అని చెప్పేసి నేను వచ్చి పిచ్చోన్లాగా బండి పెట్టుకొని ఈయనే తిరుక్కుంటూ ఈయనేవన్నా అందరు కష్టం వచ్చి సరే టైము బోనాలు ఇంకొంది 2 రోజులు ఉంది. అందరు లేస్తున్నారు. పొద్దున మరి లేస్తారు కదరా, అందరు లేస్తారు. పొద్దుంటే లేస్తారు. నన్ను మీరు ఒడ్లు పోయినట్టు అందరు ఒడ్లు అన్నా నేను వస్తా అని చెప్పి పోయినా 4 o'clock కి. వచ్చేసరికి నువ్వు ఉన్నావు, నువ్వు వండుకొని ఉన్నావు. మళ్ళా ఎవ్వరు లేరు. నువ్వు వండుకున్నప్పుడు ఒకసారి లేచి చూడాలి. అరే మరి ఉన్నారా లేరా అని చెప్పేసి 3 గంటలు వండుకున్నా అంతే. నీకేం పని ఏంటి? నేను ఎక్కడ ఉంటా? ఇది నా ఐడియా. వేరే అంటే నీ గుడికని వచ్చింది. మొక్కు మొక్కుతోనే టైం ఉంది. ఇటు తాగున్నాను. ఇవన్నీ 4 3కి 4 చేస్తుండే రొద్దు. ఆయన ఇంద్రాయుడు పొద్దున నాకిలోళ్ళు ఈడే పిలిచిండు. ఎంజాయ్ చేసిండు. నేను వేసుకుంటుంటే ఎంజాయ్ చేసిండు కదా, ఎంజాయ్ కి పిలిచిండు. ఇప్పుడు ఎవరు ఉన్నా లేకపోతే మేకేదో కొనుక్కొస్తాను. నాకు నీకు జున్నికి వచ్చా మేక అచ్చా. నువ్వు వీళ్ళన్న ఈడొడ్లు వేరు, నువ్వు ఆడొడ్లు పోయావు. నాకేం తెలియదు. చెప్తున్నా నేను. రే వడ్లే ఆ మేక నీకు ఈ మేక ఎందుకు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. ఏంద్రా వస్తావా? మేకల మండిలో మొత్తం ఆగమాగం అయిపోగలేడు. ఇప్పుడు సెలో మొత్తం ఇప్పుడు మేకనా మొత్తం స్టోరీ స్టోరీ నన్ను ఒక్కని చేసి వండబెట్టి. అది కాదు, చూసేటోళ్ళు ఏమనుకుని ఉండొచ్చు అసలు. చూసేటోళ్ళు రా ఏమనుకుంటారు? బిల్డింగ్ అరే వీళ్ళంతా తాగి పడిపోయినాడు అనుకోరా. నాకు ఇంత ఇజ్జత్ అని తిరుగుతాడు. ఏమైందిరా అంటే ఇంత కూడా తాగదు. తాగినా నేను తాగలే. అదే నాకు హైలైట్ అవాడ వండుకున్నావు. అరే ఆడ 10 మంది ఉండే ఇరికి వండుకున్నా. అట్లనే ఉన్నా మరి. నీకు వాళ్ళు పోయినప్పుడు తెలియలే. ఎంత తెలుస్తుంది రమేష్? ఒక మాట చెప్పు. ఒక్కొక్కరు సత్కాయించినట్టు పొద్దున వస్తారు. బండ్లే ఏదో ఒకటి చెప్పి బండ్లే నువ్వు చెప్తాను. మేకల మండిలో తీసుకొని చేసాం మాకు టాప్. అరే ఇంకో దేవునికి ఏంటంట స్టోరీ ఏం లేదు అవి. అరే ఆ 90 ఇచ్చేయండి. 90 వచ్చింది. నేను తాగిరే తాగట్లేదు. నువ్వు మరి కదరా తాగి అట్లా చేసినావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నావు కదరా రే. ఇప్పుడు నీకు ఏటైంది? నేను సరే దా నేను చెప్తే. అరే ఇట్లా తీసుకున్నా
ఎందుకన్నా ఈడు మనకి ఆడ సార్కి డోర్ తీయాలా దా. ఎక్కువ ఏం కాదు దేవుని పని మేము అవుతుంది ఎందుకనే కూర్చో. టైం వేస్ట్ ఇప్పుడు అసలైన చుక్కలంటే ఏంది నేను మేకల మండిలో ఇంక చూపించకపోతే కనిపిస్తున్నానా లేదు అసలు మొత్తం బ్లాక్ ఉన్నావు. ఈయనకి అసలైన చుక్కలు నేను ఇప్పుడు మేకల మండిలో చూపించకపోతే నేను కూడా ఆడనే పని చేసుకుంటా. ఎట్లా చుక్కలు చూపిస్తా చూడు ఇప్పుడు మేకల మండిలా. మండబెట్టుడు కాదు, వదిలేసి పోయినావు కదా రాత్రి, వదిలేసి పోయిండు. సార్ అన్ని తీస్తారు రేపు పొద్దున. ఇంకో ఈ మేకను అలా కట్టేసి ఒక మేక తెచ్చుకుందాం. డౌట్ రాకుండా సో గాయస్ ఏం చేస్తామంటే ఇప్పుడు హైలైట్ ఫన్ మేకల మంటలో పోయేసి అన్ని ఆడ మేకలు ఎవరైతే ఉన్నారో అన్న ఆడ వేరు నించోబెట్టి ఈ మేకని ఇప్పుడే తీసుకొస్తామని ఆ మేకని తీసుకెళ్ళిపోదాం. ఈయన ఆడ వదిలేద్దాం, ఈడు ఎట్లా పైసలు కట్టి ఎట్లా వస్తాడో చూద్దాము. సో లోపల ఏం కెమెరా పెట్టకు అని డౌట్ వచ్చేస్తాడు. ఎట్లా కూర్చుంది చూడండి, ఏం కూర్చున్నాడు ఫోన్ యూజ్ చేస్తుంది. కానీ ఇప్పుడు పొద్దున టైం ఎంత చూపి, టైం చెప్పి 4:36 అవుతుంది. పొద్దున పోతున్నాము. అసలే నా ఫన్ ఆ మేఘాల మండిలో ఏది చూపిస్తాం మీకు. కెమెరా బంద్ చేయడానికి డౌట్ వస్తుంది ఆడ స్టార్ట్ చేస్తాం. సో గాయస్ మనకైతే తెలియదు ఎట్లాంటి మేకలు కొనాలి ఏం చేయని. సో వీడేదో చూస్తుండు, వీడు ఏం చేస్తాడో చూద్దాం. వీడియో మేకలా ఉండు. యాంగిరయ్యా యాం చేస్తున్నా ఏం చూస్తున్నావు అవే, ఏం చూస్తున్నావు అవే దాన్ని చెప్పిండు ఆయన. ఏం చూస్తున్నావు అది ఇటు చూసి చెప్పి ఏం చూస్తున్నావు. అట్లా వంగి చూడాలి. ఆ చెప్పరా అన్న లేపరా ఏం కాదు, లేపరా అంటే తల్లు పెట్టి చూడు. ఏమైంది ఏమనుకో ఉరికిపోతున్నావు అనుకున్నావా, ఉరికిపోయింది అనుకున్నావా. దాని వాళ్ళు ఒకసారి లోపల అట్లే పట్టుకో, ఇదే అయితే మనోడు ఫుల్ అడ్జస్ట్ చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నానో ఎంత చెప్పనా ఫేమస్ అన్నమాట. ఏమైందిరా నీకు, నువ్వు అసలు భయపడా అన్నావు కదరా. మనోడైతే భయపడా అని చెప్పిండు. చూడు ఒక మేక కావాలంట చెప్పు. మనోడైతే చూస్తున్నాడు. ఇప్పుడు ఇది ఉరికిపోతే మనం మీద వస్తా, మనకి ఒకటి ఇచ్చే చేయను అనేది. ఇప్పుడు మెల్లగా చిన్న చేస్తున్నాము. నెక్స్ట్ టైం ఎట్లేస్తావు ఆడ అనుకోవాలా సార్. ఈ పొద్దున లేచి నేను ఎందుకు వచ్చినా నాను చెప్పి మేక లావట్టి ఇట్లా అంతే. బక్రా 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 బక్రా. సో గాయ్స్ ఈ ముఖం చూడు. అలా ఒకసారి చూపి బాయ్. ఒక్కసారి ఇటు సైడ్ ఇచ్చుకో, సైడ్ ఇచ్చుకో బాయ్. ఏముంది ఒకసారి
అంతేనా? అసలు ఏంది అసలు నీ ఫీలింగ్ ఏంది? ఒకసారి మాట్లాడాలి. నీ ఫీలింగ్ ఏంది? నీ ఫీలింగ్ ఏంది? లేపి బాయ్, లేపియానికి లేపి ఇచ్చేయి. పట్టుకోడు అట్లా పట్టుకో. సో మనడు చూసినట్టయితే అన్నమాట. సో చూసి మనడు ఏమైంది? సో అసలు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నాలుగు ఎన్ని మేకలు ఉన్నాయని ఫీల్ అవుతుంది. అది బాయ్ ఒక పని చేద్దాం, ఇంకో మేము పైసలు ఇవ్వం, ఈయన పెట్టుకోరే, నాకు ఒక మేక ఇచ్చేసి పో. ఆడ కట్టే బాయ్, నువ్వు ఆడ కట్టేసేయి. నువ్వు కట్టేసే చెప్తున్నా కదా, నువ్వు కట్టే లేగే కదా బాయ్. కట్టేసి ఒక తాడు తీసుకో. అరే పెద్ద మాట కట్టే మీది సూపర్ అన్న. మళ్ళా చూడు భయపడతాడా దేనికి? అలా టైగర్ అంటానా? టైగర్ ఇట్రా మేమే ఆడమన్నా. టైగర్ చాలా భయపడిపోయాడు. మాకు ఒక మేక ఇచ్చేది, మాకు మేక ఇచ్చేసారు. మాకు మేక ఇచ్చారు. కావాలని కాదా? కావాలని చేయలేదు. అది వచ్చేసింది, అది వచ్చింది. బ్రో ఇచ్చేసేయి బ్రో. వాళ్ళు ఏం కూడా రమేష్ కంటే అలవాటు మనకు తెలియదు కదా. మనకు ఎక్కుపిస్తుండేనా నా పైకి అన్నా? ఆ మేక పట్టుకురా అన్న, బ్లాక్ కలర్ కార్నర్ లో ఉంది ఆ మేక. అవాడ ఇంకో నాకు ఉంది చూడాలి అవాది. ఏమైంది? ఇప్పుడే మన అన్న ఛాలెంజ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఏం ఛాలెంజ్ అంటే, నేను పులి అని అంటున్నా, మా వాడిని పులి అంటుంటే పులి కాదన్న ఒక మేక చెప్తా, మేకని తీసుకురా అంటారు అంతే. చెప్పు పట్టుకొస్తా అని చెప్పరా. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం చెప్పురా, గిటి ముఖం చూసి చెప్పు. చెప్పు ఇప్పుడు నా ఇజ్జత్ తీస్తున్నావు. ఏ మేక బాయ్ చెప్పు. ఏ మేక? లోపడు ఇంకో ఇది ఇంకో ఇది ఇంకో ఇట్రా. ఇంకో ఇది ఇట్రా. ఇది మాయా, ఇది అది కాదు. ఇంకో ఇది అది కాదు పక్కంది.
అది అదే తెస్తుందా అని సో మావాడు పులి తెచ్చేసిండు మా పులి మేకని తెచ్చిండు. ఊటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు. లేపురా ఇప్పుడు అమేకన్ లేపు బ్రో, లేపి మనోనికి లేపిచ్చేసి అగో పోరా బై నువ్వు పెట్టే టార్చర్ జోర్. ఏముండు. సో చూసినట్టయితే మనకి ఫుల్ టార్చర్ చేసేసినాం ఇక్కడ. మనోడైతే ఇప్పుడు 100 రూపీస్ ఆర్డర్స్కి ఇదైతే వేసేస్తుంది. మనం ఎక్కువ పడుతుంది. పట్టుకో ఏమైంది, ఎందుకు పడుతున్నావు? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. రైట్ బ్రో, థ్యాంక్ యూ. సో మనోడైతే ఇప్పుడు తీసుకొస్తున్నా అన్నమాట. సో ఇట్లా ఏంది అనేది నడు దాదా దించే మొత్తం కారు ఖరాబ్ అవుతుంది. అదే ఏమైందిరా? మెల్ల మెల్ల బురదుంది. అరే ఆగండ్రా, అదే ఏమైందిరా? బురద ఏం